వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందట. ఆ పార్టీ మాఫియాకు పక్కా ట్రీట్మెంట్ ఇస్తాం, రాష్ట్ర మంత్రులు రౌడీజం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది, కూటమికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ప్రజలు అనుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు ఎలా అనుకుంటున్నారంటే కుర్చీల కోసం కట్టిన కూటమికి మే 13 తర్వాత ఇక ఉండదు, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఇంకా 4-5 రోజులే ఉంది ఈ కూటమి అని. ఈ మే 13 తర్వాత మాటలు చూడండి, ఇదే నాయకులు మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు ఎట్లా తిట్టుకుంటారు. ఈ కూటమికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, మే 13 తర్వాత ఈ కూటమి ఉండే అవకాశం లేదు. ఈ కూటమి కౌగిలింతలు పోయి కత్తులు చూసుకునే పరిస్థితి వస్తుంది. మీరు చూడండి ప్రజలారాని ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. అభివృద్ధికి నాదే గ్యారంటీ, కూటమి నేతలకు మోడీ భరోసా. రోడ్ షో తర్వాత గ్రీన్ రూమ్లో చంద్రబాబు, పవన్తో ప్రధాని మోదీ భేటీ. అభివృద్ధికి నాదే గ్యారంటీ అంటుండు. ఏం గ్యారంటీ ఇచ్చారు? విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాదు అనే దానికి గ్యారంటీ ఇచ్చినవా? పోలవరం నిర్మాణానికి గ్యారంటీ ఇచ్చినవా? ప్రత్యేక హోదా గ్యారంటీ ఇచ్చినవా? కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి గ్యారంటీ ఇచ్చినవా? ఏపీకి రావాల్సిన నిధులు రిలీజ్కి సంబంధించి గ్యారంటీ ఇచ్చినవా? ఏది గ్యారంటీ? ఉట్టి మాటలు చెప్తే ఏది గ్యారంటీ? ఎట్లయితే గ్యారంటీ? అభివృద్ధికి నాదే గ్యారంటీ అని మోడీ చెప్తుండు. మళ్ళీ తలకాయలు ఉప్పాలి, మనం నమ్మాలి. చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, చంద్రబాబు నాయుడు ఆస్తులు పెంచుకుంటూ, చంద్రబాబు నాయుడు కూటములతో పేరుతోని మార్చి కూటములు కడతాడు అనేది నమ్మాలనా, లేదా చంద్రబాబు అభివృద్ధి చేస్తాడు అనేది నమ్మాలనా? మీరు చెప్పే మాటల్లో, మీరు గతంలో చెప్పిన మాటలు నమ్మాలా, ఇప్పుడు చెప్పిన నమ్మాలా? ఇటు చంద్రబాబు నాయుడు అని సేమ్. మోదీ ఉగ్రవాది, మోదీ తీవ్రవాది, టెర్రరిస్టు, భార్యనే చూసుకోలేనాడు, దేశాన్ని ఏం చూస్తాడు, ప్రజల్ని ఏం చూస్తాడు అన్నాడు. అది నిజమా? ఇవాళ మోడీ విశ్వగురు అనేది నిజమా? మోడీ అభివృద్ధి అనేది నిజమా? ఏది నిజమో ఇవాళ ప్రజల క్లారిటీ ఇవ్వాలి. కళ్ళ ముందే తడిగుడ్డలతో గొంతులు కోసే కార్యక్రమం చేస్తున్నట్టే ఉంది ఇది. మీరే తిట్టుకుంటారు, మళ్ళీ మీరే కలుస్తారు. తిట్టినప్పుడు నమ్మాలా, పొగిడినప్పుడు నమ్మాలా? మేము కత్తులు దూసినప్పుడు నమ్మాలా, కౌగిలించుకున్నప్పుడు నమ్మాలా? కాబట్టి ఇవాళ ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు అభివృద్ధికి నాదే గ్యారంటీ అంటే నమ్మే పరిస్థితి లేదు. నీది ఏం గ్యారంటీ అని చెప్పకుండా నాదే గ్యారంటీ అంటే ఎవడు నమ్మడు.